ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ డైరీని రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐక్యతగా ఉద్యోగులు పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. అంబేద్కర్ భావజాలం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకోకూడదని, అందరిలాగే చదువుతున్నామని, అందరిలాగే ఉద్యోగాలు చేస్తున్నామని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. దేశ ప్రజలు అందరి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, నీతి నిజాయితీగా అధికారులు పనిచేయాలన్నారు. తాను ఒక టీచర్గా 2013లో చంద్రబాబు వద్దకు వెళ్లానని, చంద్రబాబు ఏమి చదువుకున్నామని అడిగారన్నారు. తనకు అన్ని విధాలుగా చేయూత ఇచ్చింది చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. నాన్న తనకు ఇచ్చిన ఆస్తి చదువని, ఆ చదువే తనకు రాజకీయాల్లో పెట్టుబడి అయిందన్నారు. ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారులు హోంమంత్రిని ఘనంగా సత్కరించారు. మన దగ్గర కొంటే ఇంకా కూడా వస్తుంది. మన దగ్గర కంటిన్యూ రెగ్యులేటర్ బాబు చెప్పట్లా మళ్ళీ చూడండి. మళ్ళీ సార్ మీరు కొంచెం అనుకున్నారు సార్, మీరు చిన్న దానికి జరగండి, అలా జరగాలి ఇంకా సార్ ఇలా చూడాలి. రెడీ సార్, రెడీ, ఓకే. అందరం వస్తాం.